హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ యువతకి ఇదొక మంచి నోటిఫికేషన్ చెప్పొచ్చు. మీకు కేవలం 10th క్లాస్ అర్హత ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. 36,000 వరకు మంత్లీ శాలరీ వస్తుంది. సో చాలా తొందరగా ఈ ఉద్యోగంలో మీరు సెటిల్ అవ్వచ్చు. సో మీకు ఒకటే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని నుంచి డైరెక్ట్గా సెలెక్షన్ చేస్తారు. ఎంటీఎస్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉండే విధంగా ఈ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ విధానము అండ్ శాలరీ, వయసు, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చివరి దాకా చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడో దగ్గర మీకు డౌట్ వస్తూ ఉంటుంది. ఆ డౌట్ అడగడానికి, క్లారిఫై చేయడానికి మీకు ఏ మెంటర్ లేకపోతే నేను మీకు ఫ్రీగా కెరీర్ గైడెన్స్ అని ఇస్తాను. ఆ కెరీర్ గైడెన్స్ అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నామండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు ఫాలో చేయండి. డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి, 1 or 2 అవర్స్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? అండ్ చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. వీలుంటే వీడియోస్ని షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్ కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే నుంచి రావడం జరిగింది. సో మీరు ఇనిషియల్గా పూణేలో వర్క్ చేస్తున్నప్పటికీ సో దీనికి సంబంధించిన సంస్థలు అనేవి మన తెలుగు రాష్ట్రంలో ఉంది. ఇక్కడికి దాని తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పక్క రాష్ట్రం కదా అని లైట్ తీసుకోకండి, ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద పోస్టులు కూడా మన తెలుగు వాళ్ళకి వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి. వీలైతే ఒకవేళ మీకు వీలు కాకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూడండి. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు లెవెల్ 2లో బాగా శాలరీ వస్తుంది. 16 ఉన్నాయి. ఓకేనా? అన్రిజర్వ్లో 6 ఉన్నాయి, ఎస్సీలో 2, ఎస్టీలో 1 అండ్ ఓబీసీలో 5, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది. ఓకేనా? స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. ఫ్రెండ్స్, వీలుంటే మీకు టైం ఉంటే స్టెనోగ్రఫీ, టైపింగ్ నేర్చుకోండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఒక పొజిషన్ ఉంది. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ కాదు, స్టెనోగ్రఫీకి సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. డ్రాక్స్ మ్యాన్ మేట్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. సినిమా ప్రొజెక్షనిస్ట్ 1 ఉద్యోగం ఉంది. కుక్ ఉద్యోగాలు, వంట వండడం వస్తే 14 ఉద్యోగాలు ఉన్నాయి. కంపోజర్ కమ్ ప్రింటర్ 1 ఉద్యోగం ఉంది. సివిలియన్ మోటార్ డ్రైవర్ 3 ఉన్నాయి. కార్పెంటర్ 2 ఉన్నాయి. ఫైర్మ్యాన్ 2 ఉన్నాయి. బేకర్ అండ్ కాన్వెన్షనర్ 1 ఉంది. సైకిల్ రిపేరర్ 2 ఉన్నాయి. ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ 1 ఉంది. బూట్ రిపేరర్ 1 ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 151 ఉద్యోగాలు అయితే అఫీషియల్గా మనకు రిక్రూట్ చేస్తూ ఉన్నారు. సో 151 ఉద్యోగాలకు సంబంధించిన ఎంటీఎస్ అనేది చాలా రేర్గా వస్తుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇది హయ్యెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు 78 పొజిషన్స్ అన్రిజర్వ్లో ఉన్నాయండి. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీలో 1, ఎస్టీలో 2, ఓబీసీలో 52 అండ్ దాంతోపాటు ఈడబ్ల్యూఎస్లో 15 ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే 18 నుంచి 25 సంవత్సరాలున్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 28 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా 30 వరకున్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఇలాంటి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సర్టెన్ ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి వచ్చిన టైంలోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఏదో ఒక దగ్గర ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చెప్పే ముందు వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ ఎంటీఎస్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి అడిషనల్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, లోయర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. డ్రాక్స్ మ్యాన్ కానీ, స్టెనోగ్రఫీ కానీ, స్టెనో వచ్చి ఉండాలి. సినిమా ప్రొజెక్షన్ నాకు తెలిసి వీటన్నిటికి సంబంధించి మీకు అన్నీ కూడా ఓకేనా, అన్నిటికి సంబంధించి కూడా 10th క్లాస్ అర్హత ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇందులో మీరు ఏ ఉద్యోగానికి అప్లికేషన్ చేయకపోయినా ఎంటీఎస్ ఉద్యోగానికి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతే 36,000 వరకు శాలరీ అని వస్తుంది. అండ్ మనకు జనరల్గా ఈ రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్ ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్, కానీ ఫస్ట్ టైం మనకు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి NDACIV recruit.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి.
సో నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. కంప్లీట్‌గా ఒక ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలి, డెడికేటెడ్ వీడియో అంటే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేయండి. నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నేను ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయగానే ప్రాసెస్ ఏంటంటే ముఖ్యంగా మీ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా 10థ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా? షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిటన్ టెస్ట్ గాని, స్కిల్ టెస్ట్ గాని కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ మీదనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సెస్ మీకు కావాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అనే యాప్ ఉంది మనకు డిస్క్రిప్షన్‌లో. ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేసాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీకు జాబ్స్ అకాడమీకి సంబంధించిన కోర్స్ అనేది ఇస్తున్నాము. అక్కడి నుంచి అయితే మీరు కోర్స్ పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన వెబ్‌సైట్ అయితే ఇది మనకు ndacivrecruitment.gov.in. సో ఫ్రెండ్స్, మీకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయడానికి మనకు 16థ్ ఫిబ్రవరి 2024 వరకైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు 27థ్ జాన్వరి 2024న అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేస్తారు. సో మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా యెస్ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ ఉంటేనే నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎంటీఎస్ జాబ్స్ అనేవి మీరు చాలా ఈజీగా తీసుకోకండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే మీకు ఇంటర్ గాని, ఓకేనా? ఇంటర్ గాని, డిగ్రీ గాని అర్హతలుంటే మంచి ప్రమోషన్స్ ఉంటాయి. మంత్లీ 36,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీరు సెటిల్ అవ్వచ్చు. అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఉద్యోగాల్లో మీరు సెటిల్ అయితే మంచి గౌరవం కూడా ఉంటుంది సొసైటీలో. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. చదవడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. సో వీలుంటే జాయిన్ అవ్వండి. అక్కడ మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే, ఓకేనా? సో మీకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ డిస్కషన్ చేయొచ్చు. మీకేమైనా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌కి సంబంధించిన డిస్కషన్ కూడా మనం అక్కడ చేసుకోవచ్చు. సో మీకు ఆన్‌లైన్ ఎట్లా ఉంటుంది, వెబ్‌సైట్ ఎలా ఉంటుందని చూపించాలన్నా కూడా ఇక్కడ ద వెబ్‌సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అంటే డెవలప్‌మెంట్‌లో ఉంది. సో మేబీ నాకు తెలిసైతే ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా! అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! సో ఈ బటన్ యూజ్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసినట్లయితే క్రియేట్ న్యూ అకౌంట్ అని వస్తుంది. సో ఆల్మోస్ట్ మీరు క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే న్యూ అప్లికేషన్ ఫార్మ్ మీరు న్యూ ఓటీఆర్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ నేము, మిడిల్ నేము, ఆ లాస్ట్ నేము అండ్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు మీ యొక్క మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మెయిల్ ఆర్ ఫీమేల్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయిపోతుంది. సో లాగిన్ తర్వాత డైరెక్ట్ మీరు ఇక్కడనే క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత ఓకేనా, మీ లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏ జాబ్కి అయితే అప్లికేషన్ చేయాలో ఆ జాబ్కి సంబంధించిన డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. 0 ఫీజుతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంకేమైనా మరిన్ని డీటెయిల్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు తప్పకుండా నేనైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.